గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన బాధితులు హైదరాబాద్ సిసిఎస్ ముందు ఆందోళన చేశారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి దాదాపు 500 మందిని మోసం చేశాడు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్. ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేశాడు. పెట్టిన సొమ్ముకు 5 నెలల్లో రెట్టింపు ఇస్తానని నమ్మించాడు. గోల్డ్ ట్రేడింగ్ లో వచ్చిన లాభాలను వారానికి ఒకసారి ఇస్తానని హామీ ఇచ్చాడు. 2 నెలల పాటు లాభాలు చెల్లించి పరారయ్యాడు రాజేష్. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్ ను అరెస్టు చేశారు సిసిఎస్ పోలీసులు. దీంతో బాధితులు సిసిఎస్ ముందు ఆందోళన చేశారు. తమ డబ్బులు ఇప్పించాలని కోరారు. కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్, ప్రహణేశ్వరి ట్రేడింగ్, తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హర్సిగూడలో అతి పెద్ద మోసం చేశాడు. అందరికీ ఫ్రాడ్. అందరి దగ్గర 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరున అందరిని చెక్కులు ఇచ్చాడు. మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు, దొంగ సిగ్నేచర్ చేశాడు, ఫ్రాడ్ సిగ్నేచర్ తోని మేము అందరం మోసపోయాం సార్. 5 లక్షలు పెడితే సార్ మాకు 4 లక్షలు ఇస్తా అని చెప్పి చెప్పింది సార్ అందరికీ. మేము ఇట్లానే అందరం కలిసి మొత్తం అమౌంట్ డిపాజిట్ చేసాం. మా అందరికి చెక్కులు ఇచ్చాడు, అన్ని దొంగ చెక్కులే. దగ్గర 8 నెలల నుంచి నడుస్తుంది సార్. ఇది లాభాలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సార్? 40,000 ఇచ్చాడు ఒక్కొక్కరికి. 5 లక్షలు ఇచ్చినోడికి మిగతా అన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. మాకు ఒక 4 నెలలు 4.5 నెలలు మాకు రికవర్ చేస్తా అన్నాడు. అందరికీ ఇస్తానన్న అమౌంట్ మాకేం ఇవ్వలేదండి. మేము పోయాడు, మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు సార్. లోపల జరగాల్సింది అన్నీ మాకు రానిస్తలేరు లోపలికి. ఒక 400 నుంచి 500 మంది ఉన్నాం సార్ దీంట్లో. 500 మంది ఉన్నామండి దీంట్లో. పెట్టిన నాకు 2 వారాలు వేసిండు, అంటే ఒక 60-70,000 వరకు వచ్చింది. మిగతా మొత్తం అయితే లాస్ అయిపోయింది. ఆ తర్వాత నేను కంప్లైంట్ రేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫోన్ల ద్వారా కొందరు చెప్పాడు ఏంటంటే ఒక 1-2 మంత్స్ నాకు టైం ఇవ్వండి, 1-2 మంత్స్ టైం ఇవ్వండి, ఆ టైంలో నేను మళ్ళీ రికవర్ చేసి అందరిది మెల్లమెల్ల క్లియర్ చేస్తానని ఒక గట్టి నమ్మకంతో ఇచ్చేసాడు. దానివల్ల కేసు పెట్టలేకపోయాము. ఇక తర్వాత సింధు మేడం అన్న మేడం కొందరు కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు అతను మళ్ళీ రీసెంట్గా కాంటాక్ట్ అయ్యాడు. మా దాంట్లో కొందరు కాంటాక్ట్ అయ్యేసి లేదు ఇంకా కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయండి, ఎంత అయితే డబ్బులు పోయినాయి ఆ డబ్బులు మొత్తం మళ్ళీ నేను ట్రేడింగ్ చేసి రికవర్ చేసి ప్రతి ఒక్కరికి క్లియర్ చేస్తాను అని చెప్పాడు. ఆ నమ్మకంతోనే మళ్ళీ ఇక ట్రేస్ అవుట్ చేసి నంబర్ ఫైండ్ అవుట్ చేసి ఎక్కడున్నాడు ఏంది లొకేషన్ కనుక్కొని ఇప్పుడు పట్టుకొని రావడం జరిగింది. కానీ మాకు ఎలాగైనా న్యాయం చేసి కొంచెం మాకు కష్టపడిన డబ్బులు, మా ఎక్స్ట్రా డబ్బులు రాకపోయినా పర్లేదు, మేము పట్టిన డబ్బులు మాకు రిటర్న్ వచ్చేలాగా చేస్తే చాలండి. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన బాధితులు హైదరాబాద్ సిసిఎస్ ముందు ఆందోళన చేశారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి దాదాపు 500 మందిని మోసం చేశాడు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్. ఒక్కొక్కరి నుంచి 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేశాడు. పెట్టిన సొమ్ముకు 5 నెలల్లో రెట్టింపు ఇస్తానని నమ్మించాడు. గోల్డ్ ట్రేడింగ్ లో వచ్చిన లాభాలను వారానికి ఒకసారి ఇస్తానని హామీ ఇచ్చాడు. 2 నెలల పాటు లాభాలు చెల్లించి పరారయ్యాడు రాజేష్. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్ ను అరెస్టు చేశారు సిసిఎస్ పోలీసులు. దీంతో బాధితులు సిసిఎస్ ముందు ఆందోళన చేశారు. తమ డబ్బులు ఇప్పించాలని కోరారు. అలాగే